అయినా మన జగనన్న మతం మానవత్వం. నా మతం మానవత్వం. సార్ ఏంటి సార్ అది? నా మతం మానవత్వం. డిక్లరేషన్ లో రాసుకుంటానేమో రాసుకోండి. మీరేంటో మీ భాష ఏంటో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదండి. విమర్శించే ముందు ఒకసారి ఆయన కలవండి, కలిసి ఆయనతో షేక్ అండ్ ఇవ్వండి. ఆ చేతిలో 1000 మెగావాట్ల శక్తి ఉందన్నా. నటించకో. షేక్ అండ్ ఒక్క నిమిషం మాట్లాడండి. యూ విల్ బి ద మూమెంట్ జగనన్న అని సార్ పేరు ఎత్తగానే నాకైతే స్మైల్ వచ్చింది. ఈ మధ్య మీమ్ కి బ్రహ్మానందం గారిని ఎవరు వాడట్లేదు. మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి అంతే. నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. డైరెక్ట్ జగన్ అన్నది ఇట్లా పెట్టేస్తున్నా. నేను తట్టుకోలేకపోతున్నాను. దిస్ ఇస్ కిల్లింగ్ మీ. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు. ప్లీజ్ ఇప్పుడు నన్ను లేపుకుపోతున్నావా లేదా? ఎంత లేపినా కూడా ప్లేయడంలా పైకి. ఎంత లేపినా కూడా ప్లేయడంలా పైకి. ఎందుకురా అంత పగలపడి నవ్వుతున్నావు నువ్వు? ఎన్ని రేపొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. అరే ఓపెన్ చేయి అయితే. మండదాక ఈ రోజు ఒక్కటే చెప్తున్నా. ఆహా, ఆ ముఖం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కేంద్రంలో విజయపురంలో ఎవడైతే ఎంపీపీగా నెగ్గానని సంకలు గుద్దుకుంటున్నాడో వాళ్ళకి ఓట్లేసిన పనికి మాలిన ఎదవలకి అందరికీ చెప్తున్నా. మెనిపులేటివ్ బిహేవియర్ చిరాకేస్తాను నేను చూస్తుంటా. మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా ఉన్నట్టుంది. ఎందుకంటే ఆమె ఒక అబ్బా ఒక అమ్మకు పుట్టిన ఒక మహిళ చెప్పొచ్చండి. ఆడదాన్ని చూడగానే అమ్మ అనేలా ఉండాలి, నీ అమ్మ అనేలా ఉండకూడదు. మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే ఆమెకే డౌట్ ఉన్నట్టుంది, అది ఆమె చెక్ చేసుకోవాలా. రాధా 550 స్టీల్ టీఎంటీ. మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే ఆమెను ఫస్ట్ మేము గెలిపించడమే తప్పు. ఆమెను ఫస్ట్ మేము గెలిపించడమే తప్పు. అబ్బామ్మకు పుట్టినావంటే నేను మా అబ్బామ్మకు పుట్టినాం కాబట్టి సంసారం చేస్తున్నావాడా? నువ్వు అబ్బామ్మకు పుట్టినావా లేదా మాకు తెలియదు కాబట్టి ఊరంతా తిరుగుతున్నావు. అది నీకే తెలియాలి, మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, మీ అన్నదమ్ములకు తెలియాలి, కానీ మాకైతే తెలియదు. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.